ఉంటది పబ్లిక్ లో. అది మరాఠా ఫీలింగ్ ఉంది, హిందూ ఫీలింగ్ ఉంది. సేమ్ టైము పబ్లిక్ లో అక్కడ అర్థమైందంటే అవేర్నెస్ ఎక్కువ. లైక్ తెలంగాణ అవేర్నెస్ బాగా అవేర్నెస్ ఎక్కువ వాళ్ళకి, పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ. ఈవెన్ విలేజెస్ లో కూడా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు. క్యాస్ట్ ఫ్యాక్టర్ తక్కువ మళ్ళీ అక్కడ. క్యాస్ట్ పరంగా మనం ఏపీలో అరాచకమే తెలియదు, చాలా తక్కువ క్యాస్ట్ ఫ్యాక్టర్. కానీ మరాఠాలు ఎక్కువ ప్రభావితం చూపిస్తారంట. మరాఠాలు అంతా 32% ఇస్తారు, 32% ఓబీసీలో ఉన్నారు. అది ఒక పాకెట్ లో ఉంటారు. అది మరాఠవాడ రీజియన్, పూణె రీజియన్ లో వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఈ రెండు రీజియన్ అంటే మరాఠవాడ, పూణె రీజియన్ రెండిట్లో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అక్కడ అజిత్ పవార్ కి శరద్ పవార్ కి గట్టి పట్టుండే. రీజన్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా రీజన్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు వెళ్ళావు కదా విడతల వారికి వెళ్ళినప్పుడు రీజన్ వారీగా చేస్తే సార్ మొత్తం వచ్చేసి మహారాష్ట్రలో 6 రీజన్స్ ఉన్నాయి సార్. పూణే తీసుకుందాం ఫస్ట్ రీజన్, దాన్నే దేశ్ రీజన్ అంటారు. హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. మొత్తం 50 సీట్లు ఉన్నాయి అక్కడ. 58 సీట్లలో ఇక్కడ దాదాపు 30 దాకా అకాడికి వస్తాయి. 30 దాకా ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూటమే. కాంగ్రెస్ కూటమే అగాడికి. ఇది ఎందుకు వస్తాయంటే అక్కడ శరద్ పవార్ కి ఫుల్ గ్రిప్ ఏరియా అది. కానీ ఇక్కడ చిన్న వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే సింబల్ ఏంటి? శరద్ పవార్ పార్టీ సింబల్ ఫస్ట్ నుంచి ఎన్సీపీ గడియారం, టేబుల్ క్లాక్. బట్ ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే టేబుల్ క్లాక్ ఉన్నప్పుడు అది అజిత్ పవార్ వెళ్ళిపోయింది. వాళ్ళకే కొత్తగా నగారా ఇచ్చారు. గుర్తాడు కదా మన జమ్రీ సింబల్ టీవీ ఉంటుంది, నగారా ఇచ్చారు. అది పబ్లిక్ లోకి లోపలికి తీసుకెళ్ళలేదు. ఇద్దరికి సేమ్ ఉన్నాయా, కనిపిస్తున్నాయా? సార్ అజిత్ పవార్ కి సింబల్ ఇచ్చింది సుప్రీం కోర్టు, ఇది టేబుల్ క్లాక్ ఇచ్చింది. క్లాక్ ఒరిజినల్ గా ఎన్సీపీ సింబల్, శరద్ పవార్ పార్టీ పెట్టిన సింబల్ అది. అది క్యాప్చర్ చేశారు సుప్రీం కోర్టు దీని ప్రకారం అజిత్ పవార్ కి. ఆయన కొత్తగా షడంగా ఈ సింబల్ ఇచ్చారు. ఇది ఎలక్షన్స్ ముందు ఇది మన శరద్ పవార్ కి నగారా సింబల్ ఇచ్చారు. అది పూర్తిగా పబ్లిక్ లో వెళ్ళదు, అదో డ్రాబ్యాక్. ఇంకోటి శివసేనకి ఫస్ట్ నుంచి సింబల్ ఏంటంటే బాణం. ఆ శివసేనకి వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే షడంగా మొన్న టార్చ్ లైట్ ఇచ్చారు. ఇది శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి టార్చ్ లైట్ సింబల్ ఇచ్చారు. అంతకుముందు ఒరిజినల్ బాణం. ఆ ఒరిజినల్ బాణాన్ని షిండే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంది శివసేన కార్యకర్తకి ఎప్పటికీ అది మనసులో ఉంది. అట్లా కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు. కాకపోతే ఇక్కడ పూరి రీజియన్ లో ప్రాబ్లం ఏంటంటే ఈ కాంగ్రెస్ కూటమికి ఇండిపెండెంట్ తో పాటు రెబల్స్ పెద్ద ఎక్కువ ఉంది. ఇప్పుడు అదేంది సంగలి 8-1 SC అది జిల్లా వైజ్. అది సాంగ్లీ జిల్లాలో డివిజన్ లో ఉండే జిల్లా. సాంగ్లీ జిల్లాలో 8 అసెంబ్లీలు ఉన్నాయి, ఒక SC కాన్స్టిట్యున్సీ. సతారా 8 ఉన్నాయి, ఒక SC కాన్స్టిట్యున్సీ. సోలాపూర్. కానీ సోలాపూర్ లో మాత్రం సోలాపూర్ టౌన్, సోలాపూర్ లో 3 సీట్లు మాత్రం ఒకటి శివసేన కొట్టేస్తుంది. శివసేన బీజేపీ కూడా లాగేస్తుంది అక్కడ. ఇక్కడ బాగా పనిచేస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బాగా పనిచేస్తుంది అక్కడ సోలాపూర్ లో. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కూడా. ఆంధ్ర జిల్లా ఉన్నారు సోలాపూర్. కొల్లాపూర్ తెలుగు వాళ్ళ కానీ తెలంగాణ పీపుల్ ఉన్నారు మళ్ళీ అక్కడ. మరి అక్కడ మన ఈ నిల్లాడి కానీ ఏమైతే తెలియదు. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఉంటుందా? ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి, ఎందుకంటే అనవసరంగా తెలియగాడు ఆయన. రిజర్వేషన్ మీకు ఇచ్చాము, ఇక్కడ మీకు ఇస్తాము అన్నట్టు మెయిన్ ఫ్యాక్ట్స్. మెయిన్ వాళ్ళకి డ్రాబ్యాక్ ఏంటంటే యాక్చువల్గా షిండే మీద నెగిటివ్ ఉండే. ఎందుకంటే ఫస్ట్ ఉద్ధవ్ ఠాక్రే నుంచి సీఎం అయిన తర్వాత నుంచి మళ్ళీ షిండే ఫీల్డ్ లోకి వచ్చినప్పటికీ రైతులు పదపది ఉన్నారు, ఎస్పెషల్లీ పత్తి రైతులు ప్లస్ చెరుకు. 2023 జూన్ దాకా దాదాపు 2,000 రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. కానీ వాడేమన్నా ఫస్ట్ ఏమన్నాడు, మొత్తం 2 దఫాలు కరోనాలకు చేయలేపాము ఏగులో అన్నాడు. ఆయన కట్ట కలిసి వచ్చింది. షిండే మేము షడంగా వచ్చాం, వాళ్ళు అవన్నీ శుద్ధి చేస్తున్నామా ఇది ఉన్నాడు. రైతులు మాత్రం సఫర్ అయ్యారు. నేను ఎక్కువ చనిపోయింది ఈ పూణే డివిజన్, మరాఠవాడ డివిజన్. ఇక్కడ పూణే డివిజన్ లో ఫార్మర్స్ సూసైడ్ అంటే ఈ 2 డివిజన్ మొత్తం 88 అన్నావు కదా. పూణే డివిజన్ 58. ఈ 58 ఎన్ని కూటమికి, అగాడి కూటమికి 30 అయితే అగాడికి 30 అయితే పక్క వస్తాయి నా లెక్క ప్రకారం. అగాడి 30 కాంగ్రెస్ కూటమికి. నెక్స్ట్ విదర్భ డివిజన్. ఇది అమరావతి ఏరియా. విదర్భలో ఏంటంటే అమరావతి ఏరియా సెన్సిటివ్ ఏరియా జిల్లా. అంటే హిందూ ముస్లిం ఇది ఉంటుంది. యావత్మాల అంతి పరిస్థితి ఉంటుంది. అకోలా ఎడ్యుకేట్ ఏరియా కొంచెం ఇది ఉంటుంది. ఇక్కడ కొంచెం వీళ్ళకి ఒక బీజేపీ కూటమికి అయితే 40% స్టాండ్ ఓట్ బ్యాక్ ఉంది. ఇక్కడ విదర్భ ఏరియాలో 40% స్టాండర్డ్ ఓట్ బ్యాక్ ఉంది. ఇక్కడ వాళ్ళకి ఎడ్జిలో ఉంటుంది, ఎక్కడ తేడా రాదు. 20-22 అవర్స్ బీజేపీ కూటమి ఇక్కడ. సో పూణే రీజియన్ లో అలాగే విదర్భ రీజియన్ లో పబ్లిక్ 3 ఒకటిలా లాగా వేరు వేరు అంటే సార్ ఎట్లా ఉంది సార్, ఇక్కడ పూణే రీజియన్ లో పూణే టౌన్ ఉంది,
టౌన్ పీపుల్ మాత్రం నాట్ ఓన్లీ పూణే సార్ త్రూ కూడా దాని ఉంటారు. టోటల్ గా మహారాష్ట్రలో మాత్రం టౌన్ వాళ్ళు ఎంప్లాయీస్ నెక్స్ట్ యంగ్స్టర్స్ వీళ్ళైతే మాత్రం కాంగ్రెస్ నమ్మట్లే. అర్బన్ నమ్మట్లే వాళ్ళు, టౌన్ అర్బన్ రూరల్ యూత్ అయితే నమ్మట్లే. ఎందుకంటే వాళ్ళు 3Bs అక్కడ చెప్పేశారు, వాటిలో ఎంతో పాసిబిలిటీ నమ్మకం లేదు. మేము చేసిన డ్రాబ్యాక్ ఏంటంటే 50% రిజర్వేషన్ కాస్ట్ చేస్తామన్నాడు రాహుల్ గాంధీ. అది టెక్నికల్ గా జరిగే పని కాదు, అది కాస్ట్ జరిగే పని కాదు, అది ఇదైపోతుంది. నెక్స్ట్ 3Bs పెట్టి కర్ణాటకను దెబ్బతిన్నారు, అది మాత్రం బాగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ రెండిట్లో పూణే డివిజన్ అలాగే విదర్భ డివిజన్ ఓటర్స్ మధ్యలో క్లియర్ గా డిఫరెన్స్ ఏమైనా ఉందా ఒపీనియన్ లో, వాళ్ళ ఒపీనియన్ అంటే ఎట్లా సార్, ఇక్కడ అజిత్ పూణే డివిజన్ లో అయితే శరద్ పవార్ వర్గం మాత్రం బలంగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉన్నారు. కానీ ఎక్కడ తేడా వస్తుందంటే మెయిన్ సింబల్ దగ్గర వస్తుంది. ఇంకోటి ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీ నాన్ ఎంప్లాయీ, అక్కడ తేడా వస్తుంది. ఈ పూణే డివిజన్ నాన్ ఎంప్లాయీస్ మాత్రం కాంగ్రెస్ కే ఉన్నారు. ఫేవర్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, చేస్తారు ఆస్తూ. అంటే కాంగ్రెస్ ఇష్టం లేకపోయినా వీళ్ళు చేయలేదు పాపం. సో అక్కడైతే కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ ఉంది. విదర్భ బీజేపీ ఎడ్జ్ ఉంది. నెక్స్ట్ మరాఠవాడ డివిజన్ ఇక్కడ కాంగ్రెస్ కూటమి ఎడ్జ్ ఉంది. ఇక్కడ వీళ్ళకి 25-28 వస్తాయి ఖచ్చితంగా. ఎందుకని రీజన్ ఏంటి? శరద్ పవర్ఫుల్ ఏరియా ఇది. ఇంకోటి మరాఠాడికి ఇచ్చినా కూడా మరాఠాలు మాత్రం అతని వైపే ఉన్నారు మరాఠాలు. ఎందుకంటే మరాఠవాడ బదులు ఇప్పుడు ఆల్రెడీ ఓబీసీలు కానీ అక్కడ ఉండేటువంటి ఎస్సీలు కానీ కొంచెం డివేట్ అయింది అని. ఎస్సీ ఓటింగ్ అయితే డివేట్ అయింది సార్. ఓవరాల్ గా స్టేట్ మొత్తం ఎస్సీ ఓటింగ్ డివేట్ అయింది. ఓబీసీ అవుట్ ఫస్ట్ నుంచి ఓబీసీ మొత్తం బీజేపీ కూటమికి ఉన్నారు. నెక్స్ట్ దాంట్లో మరాఠా ఎక్సెప్ట్ మరాఠా. నెక్స్ట్ ఎస్సీ ఓటింగ్ డివైడ్ అయి ఉంది. అది ఎక్కడ తేడా వస్తుంది అంటే ఎక్కడైతే ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉందో అక్కడ మాత్రం ఎస్సీ ఓబీసీ ఓటింగ్ బీజేపీ కాన్సన్ట్రేట్ అవుతాయి బికాస్ ఆఫ్ కాంగ్రెస్ చేసిన ఇది వల్ల. ఇప్పుడు విదర్భలో ప్రత్యేక విదర్భ అనేది లేదా ఎఫెక్ట్ లేదా? జరిగే పని కావాలి, అది ఏమి పెద్ద పని చేయదా? పనిచేయదు. నెక్స్ట్ మరాఠవాడ అయితే క్లియర్ గా కాంగ్రెస్ కాంగ్రెస్ మరాఠవాడ. నాగ్పూర్ అవుట్ రేట్ గా బీజేపీ డివిజన్ ఇది. నాగ్పూర్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈస్ట్. ఇప్పుడు ఫడ్నవీస్ పోటీ చేస్తాడు, నాగ్పూర్ సౌత్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తాడు ఫడ్నవీస్. అన్పాక్ట్ చాలా ఉంది అక్కడ. ఏంటి నాగ్పూర్ పరిస్థితి అంటే అక్కడ ఓన్లీ ఆర్ఎస్ఎస్ ఎఫెక్ట్? ఆర్ఎస్ ఎఫెక్ట్ అని కాదు సార్. అక్కడ ఏంటంటే నాగపూర్ మీద ఉన్న ఇంపాక్ట్ అనేది మెయిన్ వీళ్ళకి ఈ ఉన్న 6 జిల్లాల్లో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ నాగపూర్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళెవరు అక్కడ రావాల్సిందే. సో నాగపూర్ లో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఈ గడ్చిరోలి ఒకటి మావోయిస్ట్ ఏరియా. గడ్చిరోలి కొంచెం గోడేలో కొంచెం అది పట్టించుకోవద్దు. కానీ ట్రైబ్స్ ఇక్కడ దళితులు మాత్రం సేమ్ ఇదే ఏరియాలో కొంచెం ముస్లిం డామినేషన్ ఉంది. అక్కడ వ్యవసాయం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు ఉన్నాయి. కాకపోతే అక్కడ షుగర్ కేన్ పత్తి రైతులు ఎఫెక్ట్ ఉండదు. రైట్ ధరలు తక్కువ ఉన్నాయి, అందువల్ల యాంటీ ఉంది గవర్నమెంట్ మీద. అక్కడ ఇప్పుడు ఏమన్నా వాళ్ళు మోడీ చెప్పిందని చెప్పాడుగా, మేము అంటే కామన్ మినిమం ప్రైస్ ఫిక్స్డ్ చేస్తామని 20% చేస్తామని. అది ప్లస్ పాయింట్ అయింది అది. సో అక్కడ బీజేపీకి ఇది నాగపూర్ డివిజన్. ఓకే. నెక్స్ట్ నాసిక్ 48 ఉన్నాయి సార్. నాసిక్ ఇక్కడ మాత్రం నెక్ ఉంది. నాసిక్ ఏరియా ఎందుకంటే అహ్మద్నగర్ కానీ, ధూలే కానీ, జలగావ్, నందూర్బార్, నాసిక్ ఈ 5 జిల్లాల్లో ప్రతి జిల్లాలో వచ్చేసి ఒక 20-20% దాకా ముస్లిం ఓటింగ్ ఉంటుంది. అది అవుట్ రేట్ గా కాంగ్రెస్ వెళ్ళిపోతుంది. ఓకే. ముస్లిం ఓటింగ్ అన్ని జిల్లాలో ఎక్కువ ఉందా? ఈచ్ అండ్ ఎవరి జిల్లాలో ఉంటది. 4 రోడ్ సీట్లు అటు ఇటు ఉన్నా కూడా ఓవరాల్ జిల్లా కంపేర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి జీరిపోతారు ముస్లిమ్స్. మరి ఇప్పుడు అక్కడ ఎంఐఎం ఎఫెక్ట్ బాగుంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది ఎంఐఎం. అదే వీళ్ళకి రాಬೇಕು. నాసిక్ ఉంది, నందూర్బారు సెన్సిటివ్ ఏరియా, నాసిక్ సెన్సిటివ్ ఏరియా, జలగాం సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ ఎంఐఎం పోటీలు దిగితే ముస్లిం ఓట్లు చెల్తాయి. కాకపోతే ఉలేమా బోర్డు చేసిన ఒక ప్రకటన ఏమందంటే ఓటింగ్ చేయలేకపోవచ్చు అంటున్నారు. కానీ ఎంఐఎం స్టాండ్ ఓటు బ్యాంక్ ఉంది అక్కడ. ఆ ఓటు బ్యాంక్ ఇటు పోదు, వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకే ఉంటది. అంటే ఉంటది. ఇప్పుడు మన తెలంగాణలో కూడా తీసుకుంటే సేమ్ ఇప్పుడు ఉలేమా బోర్డు ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయండి అని, తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే చెప్పారు. కానీ ఎంఐఎం ఓట్లు చీల్చుకుందిగా చాలా చోట్ల. చీల్చింది. కాకపోతే తెలంగాణ ఎన్నికలు ఉలేమా బోర్డు ఇంత అవుట్ రైట్ గా డిమాండ్స్ పెట్టి ప్రకటించలేదు కదా సార్. ఓకే. సో అది మైనస్ కాదైతే, అజిత్ పవార్ అయితే మైనస్ కుటుంబం మైనస్. కాకపోతే కొన్ని గెలుస్తాడు అక్కడ, దిశగా కొన్ని గెలుస్తాడు అక్కడ. సో మీకు బీజేపీ షిండే సేన రెండు నీకు పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, గవర్నమెంట్ చాలు సరిపోతుంది. 142 సార్ మ్యాజిక్ ఫిగర్. 142 పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ మహా వికాస్ కూటమి ఇది అంటే 102 సీట్లు పోటీ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు.
యాక్చువల్గా ఈసారి ఎక్కువ సీట్ కాంగ్రెస్ తీసుకుంది, సీఎం వాళ్ళే వదామని. ఓకే, ఈ ఎక్కువ సీట్ తీసుకోవడం అనేది జనాలకు మైనస్ అవుతుంది, కాంగ్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఎందుకంటే వాళ్ళు అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే డెవలప్మెంట్ పక్క పెడుతుంది, ప్లస్ ఏ కాడికి వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ తప్పితే వేరే విషయం ఆడపడలేదు. అదే ఉన్న లాజిక్ ఉన్న జనాలు కాంగ్రెస్ మీద మళ్ళీ అంటారు రైట్స్, కమ్యూనల్ రైట్స్ అవుతాయి, తగాదాలు అవుతాయి. అది బాగా నెగిటివ్ అయింది. అది అంటే రాహుల్ గాంధీ చేసే ప్రచారమే నెగిటివ్ అవుతుందంటారా? రాహుల్ గాంధీ అంటే ఎక్కువ మాట్లాడింది 50% రిజర్వేషన్ బ్రేక్ చేస్తాను అంటున్నాడు కదా. అది పాసిబిలిటీ లేదా వాళ్ళ పబ్లిక్ అంటే యూత్ కి ఎంప్లాయ్స్ పాసిబిలిటీ కాదని. నెక్స్ట్ కొత్తగా వచ్చిన ఓటర్లు మోడీ మళ్ళీ బాగున్నారు. ఓకే, సో మా రాహుల్ గాంధీ వైపు లేరు. అంటే ప్రాక్టికల్ గా జరిగే చెప్పాలి కదా సార్. నీకు ఇప్పుడే క్రాస్ చేస్తానంటే జరిగే పని కాదు తెలుస్తుంది. ఏది మన గనక లోకేష్ గనక మనకి ఏపీలో చెప్పాడు కదా ఇస్లామిక్ బ్యాంక్ పెడతానని చెప్పి, అది ప్రాక్టికల్ గా జరిగేది కాదు. అది ఆర్బీఐ యాక్సెప్ట్ చేయదు. సో శరద్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ 87, ఇది కూడా ఎక్కువ సీట్లు అడ్డిపోయినాయి. ఇది పూణే మరాఠవాడ సీట్ షేర్ అయింది అక్కడ, పవర్ టు పవర్ వర్సెస్ పవర్. ఉద్ధవ్ సేన నేను ముంబై సిటీ, ముంబై నాగ్పూర్ లో పెట్టినారు. సో ఉద్ధవ్ సేన ఎక్కువ తీసుకుందిగా, ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి, 96 ఇచ్చారు. అంటే శరద్ పవార్ పట్టు మెయిన్ చూంచే పట్టి అంటే కేవలం 2 రీజన్సే కదా, పూణే మరాఠవాడ చూపిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఇప్పుడు కూటమి వచ్చే అవకాశం ఉంది అనుకో, మహా వికాస్ అగాడి ప్రభుత్వం ఏ ఏర్పాటు చేయాలి అసలు? అక్కడ వాళ్ళు సీఎం మాకే చెప్పారు కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుంది చెప్పారా ముందు? అక్కడ ప్రచారం చేయలేదు, కానీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ చెప్పిందంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు తీసుకుంటుంది, ఇట్ మీన్స్ ఆటోమేటికల్ సీఎం క్యాండిడేట్. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ నీకు 288 అవుట్ ఆఫ్ 142 అసలు పోటీ చేసింది 102 కదా. అవును, మరి వీళ్ళు సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేయదు, ఒకవేళ వచ్చినా ఫామ్ చేయరు. సో కాబట్టి వీళ్ళు సపోర్ట్ కావాలంటే వీళ్ళు సీఎం అడుగుతారు కదా, అప్పుడు మళ్ళీ పట్టుకుంటారు. ఇక్కడ ఏమైనా హామీ ఇచ్చారా అక్కడ షిండేకి ఇచ్చినట్టు? వీళ్ళే ఇవ్వలేదు హామీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇవ్వలేదు. సో ముందైతే పోటీ చేస్తున్నారు ఎవరైనా తర్వాత చూసుకుందాలి ముందు. సో నెక్స్ట్ ఇంకే సార్ వాళ్ళ మేనిఫెస్టోలు ఉన్నాయి కదా. మేనిఫెస్టోలో వచ్చిన ప్లస్ మైనస్ చెప్తాను. యాక్చువల్ మేనిఫెస్టోని పరిగణలోకి తీసుకుంటున్నారు అసలు ఓటర్స్? మేనిఫెస్టో తీసుకోవట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పెట్టి చూద్దాం, వాళ్ళు ఏసారి మహిళా ఉద్యోగాలకి మెసేజ్ టైంలో సెలవు ఇస్తామని చెప్పారు 2 రోజులు. ఇది బీహార్లో ఉంది, కేరళ ఉన్నాయి. సో ఇది లీడ్ ఉమెన్ ఎంప్లాయీస్ కొంచెం అడ్వాంటేజ్. ఇది అది శనివారం వస్తే 4 రోజులు కలిసి వస్తే సెలవు. బీజేపీ మహిళా ఓట్ బ్యాంక్ బీజేపీకి. అట్లాగే ఆడపిల్లలు ఉచితంగా సర్విల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది ఆల్రెడీ యూపీలో అప్లై చేస్తున్నారు. అంటే చిన్నపిల్లలకి త్వరగా క్యాన్సర్ వస్తుంది అని ఫ్రీ వ్యాక్సిన్ అన్నారు. 3 యూనిట్లు ఉచిత విద్యుత్. అది పనిచేస్తుందా? ఇది పనిచేస్తుంది. ఇది ఎక్కడంటే ఇది కేజ్రీవాల్ పెట్టినట్టు ఢిల్లీలో అర్బన్ ఎక్కుతుంది. ఇది కేజ్రీవాల్ కాపీ అది. నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు 15 లక్షల వరకు. దీన్ని మాత్రం ఎవరు నమ్మట్లేదు అని ఆల్రెడీ మోడీ అది ఇస్తున్నాడు. అదే కదా ఇది అంటున్నారు, కొత్తగా కదా అంటున్నారు. ఉచిత రేషన్ కొంచెం రూరల్ వెళ్తుంది, ఇది మాత్రం మిడిల్ క్లాస్ కి బాధింది. ఇది ప్రముఖ ఆలయాలు శక్తిపీఠల నిర్మాణం అంటే ఇప్పుడు మహారాష్ట్రలో టెంపుల్స్ ఉన్నాయి సార్. అవునవును, ఒక కారిడార్ నిర్మించామనుకోండి, అన్నిటి కలిపి టెంపుల్స్ అన్నిటి కలిపి ఒక. ఇది మాత్రం మిడిల్ క్లాస్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది దీని మీద లడ్కీ భవన్ పథకము, ఇది ప్రచారం బాగా చేస్తారు. మేము ఎంత పోతున్నారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు కదా. అంటే పెంచారు, 15,600 పెంచారు. విద్యార్థి నెలకు 10,000 రూపాయలు సాయం ఉన్నారు. దీని గురించి జనాలు జోకులు వేస్తున్నారు. రైతుల సాయాన్ని మాత్రం యాక్సెప్ట్, ఎందుకంటే ఆల్రెడీ మోడీ ఇస్తున్నాడు 6,000తో. అక్కడ ఇంకా పెంచుతాము 15,000 ఇస్తున్నామంటే ఇది నమ్ముతున్నారు, రైతులు నమ్ముతున్నారు. వృద్ధి పెంచారు సంవత్సరం కదా అన్నారు. మరి ఇది అది అటు వస్తుందో చెప్పలేదు, అంటే ఎటు అవుతుందో. ఇది వీళ్ళు ఇచ్చింది, అఘాడీసా ఇచ్చింది. అంటే కాంగ్రెస్ కూటమి వచ్చేసి 6 సెంటర్లలో సెంట్రల్ ఇచ్చేది ఇవన్నీ లెక్క జనం అడుగుతున్నారు. సెంటర్ ఇస్తారు, మీరేని ఇస్తారు. అదొకటి. మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తాం అంటున్నాడు. ఇప్పటిదాకా చాలా మున్సిపాలిటీ తగల మహారాష్ట్రలో. అది టెక్నికల్ గా చేయలేము, సుప్రీం కోర్టు కేసులు నడుస్తున్నాయి, టెక్నికల్ గా జరగదు అది. నెక్స్ట్ అంబేద్కర్ సంబంధించిన గ్రామాలు కలిపితే ప్రత్యేక కార్డు అన్నారు. వాళ్ళేమో టెంపుల్స్ అంటే వీళ్ళు అంబేద్కర్ గ్రామాలు. అయితే జనం అడుగుతుందంటే దాని వల్ల యూజ్ ఏంటి అంటున్నారు. ఇప్పుడు అంబేద్కర్ తిరిగాడు పాలనలు, గొప్ప తల్లి తిరిగాడు వాకాట్ల, ఆయన గ్రామాలు కలుపుతూ కాడని పెట్టి దాని వచ్చే లాభం ఏంటి? పోనీ ఆ ఏరియాలో ఇండస్ట్రీలు పెడతారా, ఆ ఏరియాలో ఏమన్నా ఉద్యోగ కల్పన చేస్తారా, ఏం లేకుండా ఏం చేస్తామని అడుగుతుంది. దానికి క్లారిటీ లేదు దగ్గర.
ఓకే. అది క్లారిటీ వెళ్ళిపోతున్నారు. ఉమ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, ఉమ్. ఇది ఆళ్ళు చేయలేరు ఇల్లు చేయలేరు, అది క్లారిటీ ఉందా ఓట్ల? ఇద్దరు క్లారిటీ లేదు. ఉమ్. వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కలుపుతున్నారు. ఓకే. వీటిలో గవర్నమెంట్ 2 lakhs తో కలిపా లేకుండా ఓకే. నిరుద్యోగ నెలకు 6 మహిళ ఉచిత బస్సు, ఇది మాత్రం నమ్మట్ల. ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, కర్ణాటకలో ఫెయిల్ కనిపిస్తుంది. కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫెయిల్యూర్ కనిపిస్తుంది కదా. ఫెయిల్యూర్ ఏముంది? అవును సార్, బడ్జెట్ ఇంకోటి. అసలు మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చిందంటే ఎలక్షన్ మేనిఫెస్టోకి ముందే ఖడ్గే చేసే ఒక కామెంట్, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీరు హామీలు ఇవ్వండి అన్నాడు. అంటే ఇంతకుముందు లేకుండా ఇచ్చారని జనం ఇష్యూ అయింది. అవగాహన లేకుండా ఇచ్చారు తెలంగాణ కర్ణాటక గురించి ఆయన ప్రశ్నించాడు. అది అంటే ఆ మాత్రం అవగాహన లేదు మీకు ఇంత 120 సంవత్సరాల పార్టీకి, అదొకటి వెళ్ళింది. రుణాలు ఇవి ఆసుపత్రి ద్వారా ఉచిత మందులు అన్నాడు. ఇది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందంటే మిడిల్ క్లాస్ చేస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆయుష్మాన్ ఉంది కదా సార్, ఆయుష్మాన్ భారత్ కింద ఆల్రెడీ ఫ్రీ మెడిసిన్ వస్తున్నాయి. అది పెడతారా, స్పెషల్ గా స్టేట్లు పెడతారా అన్నది ఒక క్లారిటీ. ఈ కొలగడ మాత్రం మహారాష్ట్ర అసలు పడుచుకోవట్లేదు సార్, క్యాష్ వాళ్ళు పడుచుకోవట్లేదు. ఏముంది దాని వల్ల ఉపయోగం లేదు. ఇదొకటి చేస్తామంటే ఒకటే కానీ రిజర్వేషన్ మాత్రం అసలు మిడిల్ క్లాస్ యాక్సెప్ట్ చేయట్లేదు, యూత్ నమ్మట్లేదు. అది పాసిబిలిటీ లేదు. దాన్ని ఎందుకు చెప్పి మమ్మల్ని ఇచ్చేస్తారు అని ఒక మాట ఉంది అక్కడ. రుణమాఫీ, రైతు రుణమాఫీనా, ఇదైతే రైతులు మాత్రం ఆ 2 డివిజన్లో బాగా నమ్ముతున్నారు. పనిచేస్తుంది అంటే కర్ణాటక కనిపిస్తుంది, మనకి తెలంగాణ కనిపిస్తుంది కదా రుణమాఫీలు. సో ఎంతమంది ఇస్తారని మాత్రం నమ్ముతున్నారు. అది సో మీరు ఇంకోటి డ్రాబ్యాక్ కదా, ఉలెమా బోర్డు పెట్టిన రూల్స్ ఇవే ఉలెమా బోర్డు దేశవ్యాప్త కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ బిల్లుల్ని వ్యతిరేకించడం, ముస్లింలకు విద్యాలయాలను ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్. సో ఇది మిగతా వర్గాలు వ్యతిరేకిస్తున్నది. దీన్ని వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ఓకే చెప్పింది కదా, డైరెక్ట్ రాహుల్ గాంధీ రెడ్డి అడిగారు వెళ్ళి, ఓకే మేము వస్తే మీకు చేస్తా హామీ ఇచ్చాడు. అది పబ్లిక్ వచ్చింది అది. సో కాబట్టి మిగతా వాళ్ళందరూ పోలరైజ్, హిందూ ఓట్ పై పోలరైజేషన్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ మసీదులకు పోయేది ఒకటి. సో వీటిలో మెయిన్ వాళ్ళకి ఏమిటంటే ఒకటి ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయమని ఒకటి అంటాం. ఆర్ఎస్ఎస్ మీద మామూలుగా కామన్ హిందూకి మిడిల్ క్లాస్ లో కొంచెం ఎంప్లాయీ కానీ వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది కర్ణాటకలో, మహారాష్ట్రలో. ఎందుకంటే వాళ్ళు సేవ చేస్తారు, ఇది చేస్తారు అని ఒకటి ఉంది. దాన్ని బ్యాన్ చేయడం అంటే నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు అనేది వస్తుంది. అదొకటి. ఇంకోటి 2012 నుంచి 2024 వరకు ఇది ముస్లింలు విడుదల చేయాలి. ఇది అసలు ఒప్పుకోవట్లే పబ్లిక్. వాళ్ళు కేసు పెడితే అలా చేసామని వాళ్ళు ఎటు వదిలేమంటావు. అది బాగా చర్చ జరుగుతుంది, ఓటర్స్ లో బాగా చర్చ జరుగుతుంది. ఇది ఎక్కడ టౌన్ ఏరియాలో. ఇప్పుడు జనరల్ గా రైట్స్ ఎక్కువ టౌన్ లో వస్తుంటాయి, విలేజ్ లో కావు. విలేజ్ లో అట్లా వాళ్ళు ఇది ఉంటుంది కాబట్టి టౌన్ లో వాళ్ళు వదిలిపెడితే వాళ్ళు యాంటీ సోషల్ మళ్ళీ పడితే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ చోట్ల ఇలా జరుగుతుంటాయి. ఈ రెండు మాత్రం బాగా నెగిటివ్ ఉంది. పోలీస్ రిక్రూట్మెంట్ లో ముస్లిం యువతకు ప్రాధాన్యత, వీళ్ళు ప్రాధాన్యత అంటారు కానీ 10% రిజర్వేషన్ అడుగుతున్నారు. ఇది కానిస్టేబుల్ కాదు, ఎస్ఐ క్యాడర్ దాంట్లో మెయిన్ జైలర్ దాంట్లో. అదేంది రామగిరి మహారాజ్ అంటే రామగిరి మహారాజు నితీష్ రాణి ఏంటంటే కడుగట్టి హిందుత్వాదులు. వీళ్ళు మమ్మల్ని ఆరోపించారు, వీళ్ళిద్దరిని మాత్రం తీసుకెళ్లి జైలు అరెస్ట్ చేయాలి. ఇప్పుడు గెలిస్తే కాంగ్రెస్ కూడా గెలిచి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టారు, అది పెట్టారు. వీళ్ళు ఒప్పుకున్నారు, చేస్తా ఉన్నారు. అంతే కదా. అయితే ఏమైందంటే రామగిరి మహారాజు నితీష్ రాణి అనే ఎఫెక్ట్ కొంకణ రీజియన్ మీద, ముంబై మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 2 ఏరియాల్లో ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఇంకా ఇంకోటి అసెంబ్లీలో ముస్లింలకి 50% 50 మంది టికెట్లు ఇవ్వన్నారు. ఇది జరగల. ఇవ్వలేదు. అయినప్పటికీ సపోర్ట్ సపోర్ట్ ఉంది. వాళ్ళేమి బయటకు వెళ్ళలేదుగా. అంతే. ఇండియా కూటమి అంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ కూటమి రూలింగ్ స్టేట్లలో ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి. ఆర్ఎస్ఎస్ నిషేధించాలి. అలా ఇంకోటి మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల పైన ఆక్షేపించాలి. అంటే ఆల్రెడీ అది ఉంది. ఇప్పుడు యాక్చువల్ మన ఒక కమ్యూనిటీ కానీ ఒక దేవుడిని విమర్శిస్తే ఆటోమేటిక్ చట్టం ఉంది. అంటే వీళ్ళు అడిగేందంటే నాన్ వేరియబుల్. ఉలేమా బోర్డు పని డిమాండ్ ను వీళ్ళందరూ కలిసి సంతకం పెట్టేవాళ్ళంటారు. వీళ్ళు సంతకం పెట్టాలి, చేస్తామన్నారు. చేస్తాం చెప్పారు చేస్తాము, కాకపోతే మేము సిగ్నేచర్ చేయమని చెప్పారు. ఇండియా ఉలేమా బోర్డుకు అవసరం ఎయిర్పోర్ట్ లో సాయం అందించాలి.
ఇదేనా ఇది సానుకూలంగా స్పందించి. సో ఉలేమా బోర్డు పెట్టిన నిబంధనలు వాళ్ళు పాజిటివ్ ఉన్నారు. అంటే మహాయుతి కూటమి కలిసి వస్తుంది. అవును, ఒక రకంగా. ఇంకోటిసారి బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఓబీసీలు పూర్తి బీజేపీ బలంగా ఉంది. ఓబీసీల్లో ఓకే మరాఠా రిజర్వేషన్ కలిసి వచ్చింది, బిల్లు పెడతాం. కాకపోతే ఈ మరాఠాలో చాలా మంది ఇప్పటికీ శరద్ పవార్ నమ్ముతున్నారు. పెద్ద ఆయన పెద్దాన్ని విడదీసి వచ్చాడు ఈయన. ఓకే ఎవరైతే రాజకీయంగా లైఫ్ ఇచ్చారో ఆయన మోసం చేశాడు అని అజిత్ పవార్ కోపం అయితే బాగుంది వాళ్ళు. నెక్స్ట్ ఓబీసీ కులాల్లో మాలీ దంగర్ల మీద బీజేపీ బాగా ఫోకస్ చేసింది. రూరల్ ఏరియాలో వీళ్ళ ఓటు బ్యాంక్ భయంకరంగా కలది, చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ కలది. వీళ్ళు ఎటువంటి సార్ దంగర్స్ వీళ్ళ వీళ్ళ ఎటువంటి వ్యక్తి ఎట్లా ఉంటుందంటే, సపోజ్ అమెరికాలో దంగర్ కొట్టారు అనుకోండి, కొట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు కొడతారు. అదో డిఫరెంట్ మెంటాలిటీ వాళ్ళది. సేమ్ మన హర్యానా జాట్ టైప్ వాళ్ళది. ఇప్పుడు ఈ ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ వీళ్ళంతా అంటే ప్రధానంగా క్యాంపెయిన్ లో బాగున్నారు వీళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మాద ఫార్ములా అంటే మాలి దంగర్లు వంజర్లు ఈ ఫార్ములాతో సారీ బీజేపీ ఈ ఫార్ములాతో వెళ్తున్నారు. అంటే పోలరైజేషన్ ఈ మూడు కులాలు ఏదైతే బాలి దంగర్లు వంజర్లు కులాలు ఉన్నారో ఈ మూడు పోలరైజ్ చేసుకొని ప్లస్ వీళ్ళతో పాటు ఫార్వర్డ్ కాస్ట్ లో 90% బీజేపీకి ఉంది సార్. వాళ్ళ ఓటింగ్ తో పాటు కొంచెం మారడం కలుపుకుంటే ఈ లోపు ముస్లిం రిజర్వేషన్ కనుక యాంటీ కనుక అయితే ఆటోమేటిక్ మనం ఛాన్స్ అది వేణి కలిసి ఛాన్స్ లేవి. ఇండియా కూడా వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదే సింబల్ ఎఫెక్ట్ ఒకటి. నెక్స్ట్ అవుట్ రైట్ ముస్లిం ఓటు బ్యాంక్ కోసం వాళ్ళకి పెచ్చగా హామీలు ఇచ్చేయటము, ఈ లోపు ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు మాకు చెప్పటము, గణేష్ టెంపుల్ మాదంటాం వీళ్ళు. ఓవరాల్ గా ఒక అవగాహనకు వచ్చావు మొత్తం విజిట్ చేసిన తర్వాత మహారాష్ట్రలో. సో ఈ అంశాలు ప్రభావితం చూపిస్తాయి. ఓవరాల్ గా డివిజన్ వైజ్ సీట్లు ఏమన్నా చేశారా, లేదంటే ఓవరాల్ గా? డివిజన్ వైజ్ అంటే ఇందాక నేను చెప్పింది సార్, అది అది అప్రాక్సిమేట్ ప్లస్ ఆర్ మైనస్. ఓవరాల్ అయితే నాకు అయితే మాత్రం నా అంచనా ఓవరాల్ గా మీ అంచనా మహాయుతికి సార్ 160 to 170 వస్తాయి సార్. 160 to 170 మహాయుతి అంటే బీజేపీ అలయన్స్ కి. అంటే ఆల్రెడీ వీళ్ళు 142 మ్యాచ్ మీద క్రాస్ అయిపోయారు. ఓకే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు హ్యాపీగా. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇందాక చెప్పావు 60 సీట్లు కనుక షిండే కనుక లాగితే కనీసం 55 వచ్చినా కూడా సీఎం అతనే వస్తాడా? వచ్చే అవకాశం అంత లేదు. షిండేకి అంత రాసి అంటే 80 తీసుకున్నాడు కదా, తీసుకున్నాడు. 80లో అంతరావు 80లో అతనికి ఒక 45 వస్తాయేమో, 40-50 మధ్య వస్తాయేమో. బీజేపీ ప్లస్ అది ఎక్కువ. ఓకే, అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే ఫడ్నవీస్ షిండేకి లేదు, రూల్డ్ అవుట్. ఓకే, షిండే రూల్డ్ అవుట్. కాకపోతే ఇంకోటి మెయిన్ ఫ్యాక్టర్ ఎంఎన్ఎస్, ఎవరు రాజ్ ఠాక్రే. ఎంఎన్ఎస్ 150 సీట్లు పోటీ చేస్తుంది ఎంఎన్ఎస్. ఆయన మెయిన్ అడిగిందంటే మహిమ నుంచి ఆయన కొడుకు పోటీ చేస్తాడు ఆదిత్య ఠాకరే. అతనికి సపోర్ట్ చెప్పన్నాడు. మిగిలిన చోట్ల ఈ పూణే డివిజన్ లో ఎంఎన్ఎస్ గట్టిగా ఉంది కొన్ని చోట్ల యూత్లు. అయితే పూణే మేయర్ కూడా గతంలో గెలిచింది. సో వాళ్ళు ఏమంటారంటే మేము ఎంఎన్ఎస్ అవుతాడు బీజేపీ కుటుంబం సపోర్ట్ చేస్తాము, ఇక్కడ నా కొడుకుని గెలిపించండి. కుదిరిందా? ఒప్పందం కుదిరిందా? సో ఎంఎన్ఎస్ ఇప్పుడు బీజేపీ వచ్చింది. కాకపోతే ఇక్కడ షిండే క్యాండిడేట్ నిలబడ్డాడు, అతను విత్డ్రా చేయించారు. సో ఎంఎన్ఎస్ ఎఫెక్ట్ ఏముండదు, ప్రస్తుతం మైనస్ ఉండదు. కానీ రాజ్ ఠాకరేతో మెయిన్ ప్రాబ్లం ఏంటి, రాజ్ ఠాకరేతో ఒకటి గెలిపిడు కానీ ఓడిస్తాడు. ఆ ప్రాబ్లం లేదు ఇప్పుడు, ఆ ప్రాబ్లం వీళ్ళకి లేదు. ఇప్పుడు సెట్ అయ్యారు అది. సో దానివల్ల ప్లస్ పాయింట్ అయింది దానివల్ల. ఇప్పుడు ఎంఐఎం ఎఫెక్ట్ లేదా? అసరుద్దీన్ చెప్పాను సార్, అది నెక్స్ట్ కింద మహా అగాడికి ఎన్ని వస్తాయి అనేది కన్సల్ట్ చేశారు కదా, ఇదే లాస్ట్ లో ఫైనల్ ఫిగర్ మహా 110 నుంచి 125 దాకా సార్. అంటే దగ్గరకు వచ్చారు బలమైన ప్రతిపక్షం. అట్లయితే ఇంకోటి సార్ మన ప్రతిపక్షమే. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం అంటే అజిత్ పవార్ వర్గానికి ఉన్న అడ్వాంటేజ్, శరద్ పవార్ డిసడ్వాంటేజ్ ఏంటంటే శరద్ పవార్ వర్గంలో కొన్ని క్యాండిడేట్లు ఫైనాన్షియల్లీ వీక్. ఓకే, షిండే లాకు అజిత్ పవార్ లాకు వచ్చిన క్యాండిడేట్లు మొత్తం ఫైనాన్స్ స్ట్రాంగ్. సేమ్ టైం షిండే కూడా వచ్చిన ఎమ్మెల్యేలు వాటి క్యాండిడేట్లు ఫైనాన్షియల్ స్ట్రాంగ్, అందరికి ఇండస్ట్రీ సపోర్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఓవరాల్ గా సెంట్రల్ బీజేపీ సపోర్ట్ ఉంది, ఫండింగ్ ఉంది, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయగలరు, సెంట్రల్ ఫోర్స్ వస్తుంది చేయించగలరు. వీళ్ళకి అది ప్రాబ్లం. సో రేపు పోలింగ్ అంటే 20 తారీఖు పోలింగ్ ఒకేసారి సింగిల్ టైం. సో మరి ఇప్పుడు జార్ఖండ్ కూడా బీజేపీకి అంటున్నారు. బీజేపీ దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం సార్. 160 నుంచి 170 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వాన్ని కూడా ఏర్పడుతుంది. ఇంకా షిండే కూడా అవకాశం లేదంటున్నారు. 40 లోపలే గెలిచే అవకాశం ఉంది అంటున్నారు. 45 అంతే షిండేకి.
సో ఓవరాల్ గా పబ్లిక్ వన్ సైడ్ ఏమన్నా కనిపించిందా మనకు ఆంధ్రాలో కూడా చూసారు కదా. అంటే ఆంధ్ర అంటే ఎంత రాష్ట్రం అక్కడ లేదుగా. మరి ఆంధ్రాలో కూడా విజిట్ చేశారు కదా. అవును. ఆ రోజు పబ్లిక్ ఓటర్స్ కదిలించినప్పుడు ఎలాంటి రియాక్షన్ వచ్చిందో అలాంటి రియాక్షన్ ఏమైనా కనిపించింది అక్కడ? అంటే అంత లేదు సార్, ఎందుకంటే ఆంధ్రాలో ఏంటంటే పబ్లిక్ పిలిచి చెప్పే పరిస్థితి కూడా లేదు. నేను ఆంధ్ర టైంలో శ్రీకాకుళం పోయినా, ఎంప్లాయీస్ అడిగా, కొంతమంది మామూలు పీపుల్ అడిగా, సార్ ఈ గవర్నమెంట్ లో మనం చెప్పేయడానికి అంత ధైర్యం ఉందా, అవకాశం ఉందా అన్నారు. భయం భయం ఊంటే జగన్ నుంచి డ్రాబ్యాక్ భయపెడతామే. నోడుదోల మంత్రులు అని సెకండ్ అయితే భయపెడతాం. భయం అనేది ఏ పబ్లిక్ యాక్సెప్ట్ చేయదు. సో అలాంటి సిచ్యువేషన్ మహారాష్ట్రలో మహారాష్ట్ర లేదు, భయం అనేది లేదు. కానీ వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంది. కానీ ఒకటి సార్, పక్కా అవేర్నెస్ పీపుల్ సార్ వాళ్ళు, పక్కా అవేర్నెస్ పీపుల్. ఈచ్ అండ్ ఎవరి పాయింట్ వాళ్ళు నోట్ చేస్తారు. ప్లస్ ఆర్ మైనస్ అంటే వీళ్ళు మాట్లాడే మాటలు కానీ పెట్టిన మేనిఫెస్టో కానీ అసలు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోవట్లేదు. మేనిఫెస్టోలో చెప్పా కదా, బస్సులు ఫ్రీ లేడీస్ కి, పాసిబిలిటీ లేదా, వాళ్ళ చోట ఫెయిల్ అయింది, ఇక్కడ ఎట్ అవుతుంది, ఈచ్ అండ్ పాయింట్ లెక్కేసుకుంటారు. ఇంకోటి సార్, మహారాష్ట్ర బస్సులు చూస్తే మన బస్సుల కంటే అసలు మన గ్రామీణ బస్సుల కంటే ఘోరంగా ఉంటాయి. అవును. సో ఓవరాల్ గా దేని మీద ఆధారపడి ఓట్లు వేస్తారు ఓటర్స్, అక్కడ ఉండే మహారాష్ట్ర ఓటర్స్? వాళ్ళు సార్, నాకు అర్థమైందంటే మెయిన్ సిటీస్ ఏరియాలో వాళ్ళకి కావాల్సింది పీస్ఫుల్ లైఫ్, ఫైనాన్షియల్ స్ట్రెంత్ అవటము, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతికేయటం. డిస్టర్బెన్స్ రాకూడదు, రైట్స్ రాకూడదు, డెవలప్మెంట్ ఉండాలి. ప్రభుత్వం అనేది ఫ్రీగా పైన పర్లేదు, మా అభివృద్ధి కోరుకోవాలి. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో ఓటర్స్ ఇప్పుడు బీజేపీ కూటమి వైపు ఉన్నారు. క్లారిటీ వచ్చేసి. సో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఆనందరామ్ మహారాష్ట్రలో విజిట్ చేసిన తర్వాత ఒక ఒపీనియన్కి వచ్చారు, అంచనా కూడా వేశారు సీట్లు ఎన్ని వస్తాయి అని చెప్పి. ఓవరాల్ గా ఏంటంటే మహారాష్ట్రలో బీజేపీ కూటమి అధికారంలో రాబోతుంది, వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. సో రిజల్ట్ తర్వాత మనం ఆనందరామ్ వేసినటువంటి అంచనా కరెక్టా కాదనేది చూద్దాం.